మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే లైవ్ ప్రోగ్రాంలో వీక్షిస్తున్న ప్రజలకు పేరు పేరున నా హృదయపూర్వకమైన మా యోధా సింహం ధ్వని టీవీ కార్యక్రమం తరపున, మా పరిచయ తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభాలు, అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మరి దేవుడు మనకి మంచి అంశాన్ని మన ముందుంచారు. ఆ అంశాన్ని మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ అంశం కొరకు ప్రార్థన చేశారు. ప్రభువులో నేను విశ్వసిస్తున్నాను. దేవుని యొక్క దీవెనలు మీ అందరికీ ప్రాప్తించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన అంశం పేరు క్రమశిక్షణ. మన అంశం పేరేంటి? క్రమశిక్షణ. ప్రియులారా, గమనించినట్లయితే ఈ క్రమశిక్షణలో చాలా రకాలు ఉన్నాయి. అది మనం చెప్పుకోవటానికి సమయం చాలదు, కానీ కొన్ని ప్రాముఖ్యమైన క్రమశిక్షణల గురించి ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. ప్రియులారా, మన దేశంలో 4 దిక్కులు కూడా ప్రభువైన యేసు తన బిడ్డలను ప్రత్యేకంగా ఎన్నుకొని ఆయా ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో, దేశంలో మరి దేవునికి సేవకులుగా అనేకమైన ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటించడం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, గమనించాలి, ప్రతి మనిషికి, ప్రతి మానవ జాతికి క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రమశిక్షణ అనేది మన జీవితాల్లో ఎప్పుడైతే నేర్చుకుంటామో వాడి జీవితం ధన్యమైపోతుంది. హల్లెలూయా. ఉదాహరణకి, మనం వెళుతున్న స్కూల్లో టీచర్స్ ఏం చేస్తారు చెప్పండి? చదువు కన్నా ముఖ్యమైనది ఏంటిదో తెలుసారా అంట. వీళ్ళకి అర్థం కాదు, మొహాలు ఎంత చూస్తారు. ఏంటిది? డిసిప్లిన్. మా చిన్నతనంలో మా స్కూల్లో మా టీచర్స్ ఏం చెప్పేవాళ్ళు అంటే, పాఠం కన్నా 40 నిమిషాలు పీరియడ్ ఉంటే మినిమం కనీసం 15 నిమిషాలు నోటి మీద ఏలేసి కూర్చోండి రా అనుకో. ఏమనేవాళ్ళు? నోటి మీద ఏలేసుకుని చూడు. ఆ 50 మంది పిల్లవాడికి 1 లీటర్ని పెట్టేవాడు. నోటి మీద ఏలి ఎవరైతే తీసారో వాళ్ళు నాకు చెప్పరాను. ఎట్టగే ఉంచు నోటి మీద. ఇప్పుడు ఎవరు చెప్పట్లా? చెప్తున్నారా? ఇప్పుడు లేదు. అయితే వాడు ఆ డిసిప్లిన్ ఎప్పుడైతే నేర్చుకుంటాడో క్రమక్రమంగా వాడు క్రమశిక్షణ అనేది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ తాత్కాలికమైన ఈ భూమండలంలో జరుగుతున్న పరిస్థితుల్లో మనం ఇంత డిసిప్లిన్గా ఉంటే, ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ కుటుంబాల్లో మనం ఎంత డిసిప్లిన్ ఉండాలి అర్థం చేసుకుంటారా? ఈరోజు డిసిప్లిన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక మాట మీకు తెలియపరుస్తాను చూడండి. కోరాహుకు సంబంధించినటువంటి అక్కడున్న ప్రజలు ఇంచుమించు కోరాహుతో పాటు ఉన్నట్టు 250 మంది అక్కడున్న ప్రజలు మోషేకు తిరుగుబాటు చేశారు. ఏం చేశారు? మోషేకు తిరుగుబాటు చేశారు. ప్రియులారా, గమనించినట్లయితే
వారిలో డిసిప్లిన్ లేదు, క్రమశిక్షణ లేదు. అహరోను గురించి మాకు నాయకులుగా నిలబెట్టాలనే ఉద్దేశంతో, దేవుని యొక్క గొప్ప ఉద్దేశం కలిగినట్టు వ్యక్తులను బట్టి కూడా మనం ఆలోచన చేస్తే, అక్కడ కోరాహు సంతతి, కోరాహు సంబంధించిన వ్యక్తులు అక్కడున్న 250 మంది తిరుగుబాటు చేశారే. వాటిని నిలబెడతాం ఏంటో, మేము లేమా, మేము చేసేవాళ్ళు లేమా, అదా ఇదా అన్ని ఏదేదో చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. ఒకరోజు మోషే గారు ఉన్న చోటికి వచ్చారు, డేరా దగ్గరికి వచ్చారు, గుడారం దగ్గరికి వచ్చారు. గుడారం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో అది చేశారంతే. అరే బాబు, వాళ్ళు వస్తున్నారు, వారికి మీరు చాలా దూరంగా ఉండండి అని చెప్పాడు. అంతే. దేవుడు చాలా ప్రేమమయుడు, కరుణామయుడు, దయమయుడు. తిరుగుబాటు కనుక ఒకవేళ చేస్తే దేవుని ఉగ్రత కూడా మీరు చూడబోతారు, గుర్తుపెట్టుకోండి. కోరాహు సంబంధించిన వ్యక్తులు, కోరాహు సంతతి సంబంధించిన పరిస్థితి అంతా కూడా దేవునికి ఉగ్రత పాలైపోయారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా మనము వెళుతున్న మందిరాల్లో క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటంటే క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ క్రమశిక్షణలో మనం నేర్చుకున్న పాఠాలు అంత ఇంత కాదు. మనం నేర్చుకున్న పాఠాల్లో మనం ఒకవేళ నేర్చుకుంటే, ఆ నేర్చుకున్న పాఠాలను బట్టి మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికి అవకాశం కలుగుతుంది. క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మనము క్రమశిక్షణ పాటించాలి. క్రమశిక్షణ లేకోకుండా ఎట్ట పడితే అట్ట వచ్చేస్తూ ఉంటారు దేవుని మందిరానికి. చెప్పండి, ఒకడే స్నానం చేసి రాకుండానే వచ్చేస్తారు. ఒకడైతే అమ్మో ఇంకే ఉండరునైనా ఎట్ట చుట్టూ కొట్టుకొని, అమ్మో ఇంకే ఉంది, టైం అయిపోయిందని చెప్పి గబా కానీ స్నానం చేస్తారో లేదో తెలియదు, ఉన్న ఫలంగానే అదే డ్రెస్ చేసుకొని బయలుదేరతారు. క్రమశిక్షణ అనేది లేదు. దేవుడి మందిరాల్లో ఒకవేళ కాన్పు గురించి చెప్పబడింది అనుకోండి, వేస్తే ఎంత అయిపోతే ఏంటి, వాళ్ళు ఆ ఆలోచన అనేది ఉండదు. ఏమైందంటే క్రమశిక్షణ దాటిపోతాడు. దేవుడు కొన్ని నియమాలు మనకి నిబంధనలు తెలియపరిచాడు. నియమ నిబంధనలు మనకు తెలియపరిచినప్పుడు ఆ నియమ నిబంధనలు మనము మితిమీరకోకుండా మనం ఏం చేయాలి? ఆ పరిధిలో, ఆ వేలో మనం నడుచుకుంటూ పోవాలి. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, దేవుడు నీవు చేసిన ప్రతి పనికి ప్రతిఫలం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ పద్ధతిలో మనం నడుచుకోవాలి. ఆ క్రమశిక్షణలో మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడు మనకి కొన్ని నియమ నిబంధనలు పెట్టినప్పుడు, సంఘంలో సంఘ కాపురులు కూడా కొన్ని నియమ నిబంధనలు పెడుతూ ఉంటారు. మరి కఠినమైన నిబంధనలు పెట్టేవాళ్ళు ఉన్నారు. అది నేను వేరే సెక్షన్లో మీకు తెలియపరుస్తాను. ఇప్పుడు మనం నేర్చుకునే పాఠాల్లో కొన్ని ముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుంటే మనం వెళ్ళే మార్గంలో ఎలా క్రమశిక్షణ ఉండాలనేది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనము నియమ నిబంధనలు, దేవుని సేవకులు కూడా కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తారమ్మా. ఈరోజు మన మందిరం 9 గంటల నుంచి 11 గంటల వరకు మనకి ఆరాధన జరుగుతుంది. మీరు త్వరగా మీ పనులు ముగించుకొని ఆరాధన టయానికి రండమ్మా అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తారా లేదా? చేస్తారు. చేసినప్పుడు ఏం చేయాలి?
9 గంటలకు అన్నప్పుడు మనము ఏం చేయాలి? బిఫోర్లోని మనం ముందుగానే ప్రిపేర్ అయిపోయి 9 గంటలకల్లా మనము దేవుడి మందిరంలో ఏం చేయాలి? హాజరవ్వాలి. కొంతమంది 9 గంటలే కదా, ఇంకో గంటకి వెళ్దాంలే, పాటలు పాడుతూ ఉంటారు, సాక్ష్యాలు చెబుతూ ఉంటారు, వెళ్దాం 10 ఇంకా 10 నిమిషాల్లో ముగిస్తారు అన్న టయానికి బయలుదేరతారు. ఇక అమ్మలు అక్కలు అందరూ, అన్నలు తమ్ముళ్ళు అందరూ, తాతలు అందరూ ఆ సమయానికి ఏడు తాత లేట్ అయిందంటే కొద్ది పనుండి రాలేకపోయినాయి, అందుకే వచ్చాక బాగా పాడతారు. ఒక్కొక్కరు ఇంకొకళ్ళైతే ఇంకో రకం చెప్తారు, ఇంకో రకం చెప్తారు. క్రమశిక్షణ ఏమవుతుందంటే అక్కడ తప్పిపోతున్నారు. ఏమవుతున్నారు? క్రమశిక్షణ అనేది అక్కడ తప్పిపోతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని ఎందుకు మనము గమనించాలి అని అంటే, ఈ క్రమశిక్షణ పద్ధతిలో మనం నడుచుకుంటే వాడు నడిచే త్రోవలో వాడు తొలగిపోవడం అన్నమాట. ఒక మాట మనం చదువుకుందాం, చూడండి. ఒకే ఒక మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. బాలుడు నడవవలసిన త్రోవలో వాడికి నడిపించటం నేర్పించమని అక్కడ మనకి కొన్ని విషయాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి కదా. బాలుడు నడవవలసిన త్రోవలో వాడిని నడిపించుము, వాడికి నేర్పుము అని అక్కడ ఒక మాట మనకి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు కదా. ఒక మాట మనం చదువుకున్నాం, ఆ మాట మనం చదువుకుంటే ఇంకా చాలా విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. చూడండి, 22:6 సామెతల గ్రంథం 22:6 మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 22:6 ప్రకారంగా మనం చూస్తే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చెప్పండి ఏంటంట? బాలుడికి నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము. బాలుడికి ఏం చేయాలంట? నడవవలసిన త్రోవను వాడికి నేర్పాలి. అంటే ఏంటి? క్రమశిక్షణ నేర్పించాలి. ఒక ఆడపిల్లకే కానీ ఒక మగపిల్లడికే కానీ మన కుటుంబాల్లో తల్లిదండ్రులైన మనం ఏం చేస్తామంటే బిడ్డలకి కొన్ని నియమ నిబంధనలు తెలియపరుస్తాం. అది వాళ్ళకి ఏమైందంటే కోపాలు వచ్చేస్తాయి. ఏమంటే మా అమ్మ మా నాన్న ఎందుకు చెబుతున్నారనే ఆలోచన వాళ్ళకి రాదు. అలాగే ఆత్మీయ కుటుంబాల్లో దేవుని సేవకులు ఈ మాట ఎందుకు తెలియపరుస్తున్నాడు అని ఈరోజు దేవుని బిడ్డలెట్టి వారు అర్థం చేసుకునేవాళ్ళు చాలా అర్థం చేసుకోరు. అయ్యగారు అంతే చెబుతారు లేరా, మనం చేసే పని మనం చేద్దాంలే అని చెప్పేసి వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఆ సమయానికి మందిరాల్లో కనబడతాడు, లేకపోతే సేవకుడికి ఏదో సమయంలో కనబడతాడు. తర్వాత మన పని మనం చేసేసుకుంటాం. ఏం చేస్తాం? మన సొంత పనులు చేసేసుకుంటూ ఉంటాం. ప్రియులారా గమనించండి, దేవుని సేవకులు ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నారు అంటే, వాడు పెద్ద అయినప్పుడు వాడు తొలగిపోవడానికి అవకాశం ఉండదు.
వాడు చిన్నతనంలోనే బాలుడుగా ఉన్నప్పుడు వాడికి నేర్పించవలసినటువంటి మాటలన్నీ నేర్పించాలి. కొంతమంది తల్లిదండ్రులు ఏం నేర్పిస్తారనంటే, అరే మీ మాయన వచ్చాడు చూడరా, అరే మీ మాయ వచ్చాడు పిల్లలు, మీ మాయన వచ్చాడు రా, మీ అమ్మాయిని ఎత్తావా మామ మాయా మీ అమ్మాయిని ఎత్తావా అని అడగరా, మీ మామని అడగరా అంతే. ఇదేం చేస్తాడు? అమ్మ చెప్పిన మాట ఏం చెప్తాడు, లేకపోతే నాన్న చెప్పిన మాట ఏం చెప్తాడు? మామయ్య మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా? వాడికి ఆ చిన్నతనంలో అంత మాట అంత అవసరమా? ఆ చిన్నతనంలో ఆ మాట అంత అవసరమా? ఇంకా చెప్పవలసిన మాటలన్నీ చెప్తా ఉంటారు. వాడు పెద్ద అయిన తర్వాత నువ్వేగా చెప్పావని చెప్పేసి వాడేం చేస్తాడు? తల్లిదండ్రులకి వ్యతిరేకం చేసే పనులు వాడు చేస్తాడు. ఇంకా అరే అప్పుడేదో చిన్నప్పుడే చెప్పామని ఇప్పుడు చేయమని చెప్పామా, చేయాలని రూల్ ఉందా అని అంటే కాదు, కూడదు అంటాడు. వాడు అసలు ఆ మాట వినడే కాదు. పిల్లలు గమనించండి, ఎప్పుడైతే పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది నీవు రక్షణ పొందుకొని దేవుని మందిరానికి వెళుతున్న నీవు పెద్దవాడివి అనుకుంటున్నావేమో, కానీ నీవు ఇంకా చిన్న పిల్లవాడివే, పాలు తాగే శిశువు. కాబట్టి నీకు నేర్పించవలసిన మాటలు నీకు నేర్పిస్తున్నా. ఏంటి అంటే, మొదటిగా నీవు పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందిన నీవు ఎప్పుడైతే దేవుని మందిరములో ఒక క్రమశిక్షణలో నుండి మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు నడుచుకోవాలి. హల్లెలూయా. ఏం నడుచుకోవాలి? దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు నడుచుకోవాలి. మొట్టమొదటిగా నువ్వు తెలుసుకునే క్రమశిక్షణలో మొట్టమొదటి మాట ఏంటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు నడుచుకోవాలి. ఎవరన్నా వింటారు ఈ మాటలు? అసలుకే ఎవరు వింటారు ఈ మాటలు? సో కాబట్టి ప్రభు మనకు తెలియపరుస్తున్న మాట ఏంటి అంటే, పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందిన వ్యక్తురాలు ఎవరైనప్పటికీ కూడా దేవుని మందిరంలోకి వచ్చినట్టు నీవు ఒక క్రమశిక్ష పద్ధతిలో నీకు నేర్పించినట్టు మొట్టమొదటి మాట ఏంటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు నడుచుకో. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. మన కంట పదం ఏంటి అంటే, ఏవు గారు మంచి భయభక్తులు కలిగి నడుచుకున్నారని అంటాం, మంచిదే. కానీ ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి నేర్చుకోవాలి. ఉదాహరణకి అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు అతని మీద కుమ్మరించబడ్డాయి. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వదించబడినట్టి అబ్రహామును గురించి మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాము గురించి ఆదికాండం 22వ అధ్యాయంలో అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి మనకు అక్కడ చెప్పబడ్డాయి. మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు నడుచుకోవాలి. నడుచుకోవటం వల్ల వచ్చే నాకు లాభం ఏంటి అని అంటే, లాభం ఉంది. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, ఈ రోజు నువ్వు కూడా ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. రెండవదిగా మనం ఆలోచించినట్లయితే, యేసోపు తన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడు. ఏ విధంగా నడుచుకున్నాడు అంటే, పాపానికి దూరంగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడు. తన ఇంటి యజమానురాలు విషయంలో నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు ఒక ఉన్నతమైన కుటుంబాల్లో ఒక మంచి ఉద్యోగం చేస్తున్నావు అనుకో, ఒక మంచి కంపెనీలో నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అనుకో, ఆ ఉద్యోగం చేస్తున్న ఆ కంపెనీలో యజమానుడికి నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలా లేదా? ఉండాలి. ఆ నమ్మకాన్ని కాస్త వమ్ము చేసేవనుకోండి, ఏమైపోద్ది? నువ్వు ట్రాక్ తప్పినట్టు, అంటే క్రమశిక్షణ నువ్వు తప్పిపోతున్నావు అని అర్థం. అంటే మొట్టమొదటిగా
చేయాల్సిన పని ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల పాపానికి నువ్వు దూరంగా ఉంటావు. దేనికి దూరంగా ఉంటావు? పాపానికి దూరంగా ఉంటావు. కారణం ఏంటి అంటే దేవుని ఆత్మ ఎప్పుడు నీ వెంట నడుస్తూనే ఉంటుంది. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి పనికి చెడైతే చెడు చెప్పడానికి దేవుడు పూనుకుంటాడు. మంచి చేసినప్పుడు మంచి చెప్పడానికి దేవుడు పూనుకుంటాడు. ప్రియులారా, దేవుడు ఉన్న విశేషం అది. దేవుని అర్థం చేసుకోవడంలో ఉంది మనం. దేవుడు చాలా సున్నితమైన వ్యక్తి. దేవుని ఆత్మ నాలోకి వస్తున్న మాట ఇది. నిలువెల్ల దేవుని ఆత్మ నాలోకి వచ్చి ఈ మాట తెలియపరుస్తున్నాడు. ఆయన సున్నితమైన వాడు, చిన్న పిల్లలు అంటే వాడు ఆయన. నువ్వు త్రోవ తప్పిపోతే దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. ప్రియ నా కుమారుడా, నువ్వు తప్పిపోతున్నావు. నా యందు భయభక్తులు కలిగి ఉండవా? నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నావు. అందుకే నువ్వు త్రోవ తప్పిపోతున్నావు. చెడుకి వెళ్ళిపోతున్నావు నువ్వు. చెడాలోచనలోకి వెళ్ళిపోతున్నావు నువ్వు. దుష్టత్వంలోకి వెళ్ళిపోతున్నావు, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నావు. నా కుమారుడా, నా కుమార్తె, దేవుడు చాలా సున్నితమైన వాడండి. మనం ఏది చెబితే అది వినేవాడు ఆయన. హల్లెలూయా. తెలుసా, మనం ఏది చెబితే అది వినేవాడు దేవుడు మనకి. అందుకని మనము దేవుడి యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. యేసు తన జీవితంలో దేవుడి యందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడు కాబట్టి ఆ ఇంటి యజమానురాలు విషయంలో నమ్మకంగా ఉన్నాడు, పాపానికి దూరంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు దూరంగా ఉంటున్నావా? చిన్న చదువితే చాలండి, అల్లుకుపోతామంటారు. ఈరోజు చిన్న చదువితే చాలు, నీకు ఇంకా పర్మిషన్ గ్రాండేజ్ అని అన్నారు అనుకోండి. వాడి ఇంటి మొత్తం ఏదో చేసి గ్రాండేషన్ నీకు ఇచ్చేసాను పోయి అన్నాడు అనుకోండి, వాడి ఇంటి నిండా ఏడేస్తాడు. సంఘాల్లో కనుక అయ్యా నీ అంత వాడు ఎవరు లేడు, నీకు పర్మిషన్ ఇస్తున్నాను, నువ్వు ఏం చెప్తే అదే నేను అన్నారు అనుకోండి. సేవకులు ఎవరైనా సరే ఈ చేసే పని ఎట్లుంటుందో తెలుసా? అయ్యగారే చెప్పాడు నాకు, నువ్వెంతా నాకు వెళ్ళిపోయాడు అనుకోండి, వాడి క్రమశిక్షణ దాటిపోతున్నాడు. గుర్తుపెట్టుకోండి. మరి దేవుడి యందు భయము భక్తి వాడిలో ఉండకపోవడం వల్ల పరిస్థితులు ఏమైపోతుందంట, భయము భక్తి వాడిలో ఉండదు ఇక. అందుకని ప్రభు మనకి ఈరోజు తెలియపరుస్తున్న మాట ఏంటి అంటే, మనం ఒక కంపెనీలో ఉద్యోగం చేసినప్పుడు ఆ కంపెనీ యజమానుడికి నమ్మకస్తుగా ఉండాలి. ఆత్మీయ విషయంలో కూడా ప్రియులారు గమనించండి, సంఘంలో నీకు ఒక మంచి పాత్రను ఇచ్చాడు అనుకోండి, నమ్మకంగా పనిచేయాలి. ఇప్పుడు మోషే ఏమని అంటున్నాడు? హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, దేవుడు ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఇల్లంతటిలో కూడా మోషే ఎలా ఉన్నాడంట? నమ్మకంగా ఉన్నాడు. యేసు తన జీవితంలో కూడా చూడండి, దేవుని విషయంలో నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉండటం వల్ల, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల పాపానికి దూరంగా ఉన్నాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, క్రమశిక్షణలో ఉన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మొట్టమొదటిగా దేవునికి ఆశీర్వాదాలు వస్తాయి. రెండోది పాపానికి దూరంగా ఉంటాం కదా. పాపానికి దూరంగా ఉంటాం. కాబట్టి ఒక మాట మీకు తెలియపరుస్తున్నాను చూడండి. రాజుల గ్రంథం 2వ గ్రంథం 4:1 ఒక మాట అంటున్నాడు. పిల్లలు గమనించినట్లయితే ప్రవక్త శిష్యులో ఒకడు, వారిలో ఒకడు
అకస్మాత్తుగా చనిపోయాడు. తన భార్య వచ్చి ఏంటంట, ఎలీషా దగ్గరికి వచ్చి మొరపెడుతుంది. దేని గురించి మొరపెడుతుంది? అయ్యా, నీ దగ్గర నమ్మకంగా పనిచేశాడు కదా. చూడండి, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుడు వాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకి మొరపెట్టాను. పిల్లలు గమనించండి, ఈరోజు కుటుంబాల్లో అన్ఎక్స్పెక్టెడ్గా భర్త చనిపోయాడు అనుకోండి, భార్య ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మొరపెట్టే భార్యగా ఉండాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టే స్త్రీగా ఉండాలి. ఈరోజు ప్రియులారా గమనించండి, ప్రపంచంలో 3/4 భాగంలో దాదాపు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. పిల్లలు ఏం పెట్టుకుంటున్నారు? అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అక్రమ సంబంధాలు పెట్టుకొని పిల్లలు గమనించండి, బయటికి దేవునితో భయభక్తులు కలిగి ఉన్నట్టుగా కనబడుతున్నారు. కానీ లోనంతా కూడా తెలియదు, తన జీవితం అంతా ఎలా ఉందంటే అక్రమతో నిండిపోయి ఉన్నది. ఏమి నిండిపోయి ఉంది? అక్రమతో నిండిపోయి ఉన్నది. పిల్లల, ఈరోజు నిజమైన అనాథ, ఈరోజు నిజమైన విధవరాలు ఎవరో ఈరోజు ప్రభు సన్నిధిలో మనము కనుక మొరపెడితే, పిల్లల, దేవుడు మనకి కొన్ని విషయాలు తెలియపరచడానికి అవకాశం ఉంటుంది. పిల్లల, నేను ఈ మాట ఎందుకు తెలియపరుస్తున్నాను అనంటే, ఆ విధవరాల పట్ల దేవుడు చేసే కార్యాలను కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా తన భర్త చనిపోయిన తర్వాత పిల్లలు గమనించినట్లయితే, ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే చాలా విషయాలు అక్కడ దాగున్నాయి. ప్రవక్తల శిష్యులో ఒకటి భార్య తన దాసుడైన పెనిమిటి చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. ఎలా ఉన్నాడంట? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు భర్తలు కానీ భార్యలు కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది చివరి వరకు కూడా దేవుడు నిన్ను కాపాడుకుంటూనే వస్తాడు. హల్లెలూయా. నేను ఇంకో మాట తెలియపరుస్తాను. యోహాను సువార్త 3:16 ఏమనంటాడు చెప్పండి? దేవుడి లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసించిన వారు చనిపోయినను వాడు బ్రతుకును. హల్లెలూయా. ఈ మాట మీరు ఉదాహరణకి మీకు తెలియపరుస్తున్నాను. భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులు, మరి ఇతను ఎందుకు చనిపోయాడని మీకు ఒక ఆలోచన రావచ్చు. భయభక్తులు కలిగిన వాడు దేవుడు కాపాడతాడు కదా అంటే, కానీ విశ్వాసం ఉంచిన వారు చనిపోయినను చెప్పండి బ్రతుకుతాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన బ్రతికినట్టే. సో కాబట్టి దేవుడు ఏం చేశాడనంటే, పిల్లరా గమనించండి, ఆ స్త్రీకి న్యాయం చేకూర్చాడు. ఏం చేశాడు? దేవుడు న్యాయాన్ని చేకూర్చాడు. ఏ విధంగా న్యాయం చేకూర్చాడు అనంటే, అయ్యా, నా ఇద్దరు కుమారులు తన దాసులుగా ఉండుటకై అప్పుడు వాడు వచ్చి ఏం చేశాడు చెప్పండి? తీసుకెళ్ళటానికి వచ్చాడయ్యా అని చెప్పి ఎవరి దగ్గరికి వచ్చి? ఎలీషా దగ్గరికి వచ్చి మొరపెడుతూ ఉన్నాడు. ఎలీషా దగ్గరికి వచ్చి మొరపెడుతూ ఉంది. ఈరోజు మనము కూడా నువ్వు ఏ విషయంలో అయితే కోల్పోయావో, భర్త విషయంలో కోల్పోయావా, భార్య విషయంలో నువ్వు కోల్పోయావా? ఏ విధంగా కోల్పోయావు? అయ్యో, నీ యందు భయభక్తులు కలిగి నడుచుకున్న వ్యక్తి, నా భర్త అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయాడు,
లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా నా భార్య చనిపోయింది, అన్ఎక్స్పెక్టెడ్గా నా భార్య అయ్యో రోగంతో పీడించబడుతుంది, అన్ఎక్స్పెక్టెడ్గా నా భర్త రోగంతో పీడించబడుతున్నాడు, షుగర్ వ్యాధులతో, ఇంకా గుండె వ్యాధులతో, ఇంకా చర్మ వ్యాధులతో, ఇంకా అనేకమైన నానా రోగాలతో పీడించబడుతున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మొరపెడతావో, ఎలీషా దగ్గరికి వచ్చి నువ్వు ఆ యొక్క ప్రవక్తల శిష్యులు అంటే ఆ శిష్యులను ఒకరు భార్య వచ్చి ఏ విధంగా అయితే మొరపెడుతుందో, ఈ రోజు నీ జీవితంలో ఏదైతే కొదవై ఉందో, ఏదైతే కొరత కలిగి ఉందో, ఏదైతే నువ్వు బలహీనంగా ఉన్నావో, ఏ విషయంలో అయితే నువ్వు ఆ బలహీనాల వైపు ఉన్నావో, ఈ రోజు దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మొరపెడితే, దేవుని సన్నిధికి వచ్చి నువ్వు తెలియపరుచుకుంటే, దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మనవులు చేసుకుంటే, దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. ఏం చేస్తాడు? నీ ప్రార్థన మొరని ఆలకిస్తాడు. నువ్వు ఏ విషయంలో కోల్పోయావో, నువ్వు ఏ విషయంలో అయితే నువ్వు నలిగిపోతున్నావో, నువ్వు ఏ విషయంలో అయితే నువ్వు సతమతమైపోతున్నావో, అది నీవు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? న్యాయం చేకూరుస్తాడు. హల్లెలూయా. కారణం ఏంటి చెప్పండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల. మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. రెండవదిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల పాపానికి దూరంగా ఉంటారు. మూడవదిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల దేవుడు న్యాయం చేకూరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా జీవితంలో కూడా దేవుడు న్యాయం చేకూర్చాడు. ప్రైజ్ ది లార్డ్. నా జీవితంలో దేవుడు న్యాయం చేకూర్చాడు. నా జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు జరిగించాడు. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగించాడు. దానికి నిదర్శనం నేను నా భార్య, నా బిడ్డలు నిదర్శనం. ప్రభు సన్నిధిలో నిత్యము మేము బ్రతికినంత కాలము సాక్షిగానే నేను జీవిస్తాం, సాక్షిగానే మేము ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. నా పెద్ద కుమార్తె విషయంలో, నా చిన్న కుమార్తె విషయంలో, నా భార్య విషయంలో, నా విషయంలో ఎన్నో కార్యాలు జరిగించాడు. ఎన్నో కార్యాలు జరిగించిన దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు చెప్పాలి ఇప్పుడు మన పాఠంలో. ఎప్పుడు చేస్తాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో ఏదైతే నువ్వు కోల్పోయావో అవన్నీ తిరిగి మరల పునరుద్ధరణగా తీసుకొస్తాడు. హల్లెలూయా. దేవుళ్ళు ఉన్న గొప్పతనం అది, మనుషుల్లో కాదు. దేవుళ్ళు ఉన్న గొప్పతనం అది. మనుషుల్లో ఏముందండి? ఈరోజు ఏం చేస్తాడంటే వాడు లాభం పొందుకున్న తర్వాత ఆ వ్యక్తిని మరిచిపోతాడు. కానీ ఈరోజు నీ జీవితం ఏమైపోయినప్పుడు కూడా, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను ప్రేమించి ఏం చేశాడు చెప్పండి? నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం ఉంది. దేవుడు, నేను ఇంతకు ముందు చెప్పాను, చాలా సున్నితమైన వ్యక్తి. మన మాటలు వింటాడు, ఆలకిస్తాడు, మనకి న్యాయం చేకూరుస్తాడు కదా, న్యాయం చేకూరుస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని అద్భుతాల కార్యాలు చూస్తామంటే చెప్పలేము. క్రమశిక్షణ అనేది ప్రాముఖ్యం. క్రమశిక్షణలో ఉండే మొట్టమొదటి మాట ఏంటి? భయము, భక్తి. ఈ భయము, భక్తి ఉండటం వల్ల 3 విషయాలు మనకి బయలుపరిచాడు. ఏంటి? 1 ఆశీర్వాదం, 2 పాపానికి దూరం, 3 కోల్పోయిన దాన్ని మరలా తిరిగి తీసుకొచ్చి నీకు అప్పగించటం. హల్లెలూయా. ఆ స్త్రీ ఏం చేసింది చెప్పండి? ఎలీషా దగ్గరికి వచ్చి మొరపెడితే, అమ్మా ఇప్పుడు నీ ఇంట్లో ఏముంది? ఇప్పుడు ఎవరన్నా చెబుతారా? ఇప్పుడు దేవుడి సేవకులు ఎవరన్నా అడిగారు అనుకోండి, అమ్మ ఇప్పుడు మీ ఇంట్లో ఏముందో చెప్పమ్మంట, ఏముందండి మా ఇంట్లో ఏం లేదండి, ఉన్నా కూడా లేదని చెబుతారు. ఏముందండి? ఉన్నా కూడా లేదని చెబుతారు. ఈ విషయాలు మనం తలచుకుంటాం. అమ్మా ఇప్పుడు నీ ఇంట్లో ఏముంది? అయ్యా
నూనె కొండ తప్ప మా ఇంట్లో ఏది లేదయ్యా. అయితే నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపేసుకోపో. ఈడే మనిషిరా బాబు, నాకు న్యాయం చేకూర్చురా నాయన. నేనంటే ఇంట్లో ఏముందంటే కొండ ఉందని చెప్పాను, ఆ కొండకి ఈ కొండ ఉందైతే నువ్వు ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకోపోయి ఇలా అన్నాడు. అంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళమ్మా, నీ దరిదాపులో ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళి ఎన్ని కొండలు అయితే అన్ని కొండ తీసుకొచ్చుకొని పెట్టు, ఇంట్లో పెట్టుకోవాలి. చెప్పింది అర్థం కావట్లా. ఈరోజు దేవుడు మనకి చెప్పే ప్రతి మాట మనకు అర్థం కావాలంటే దేవుడి సన్నిధిలో మొరపెట్టాలి. కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి, ప్రవచనాలు వస్తాయి, అన్నీ వస్తాయి. దీన్ని మనం అర్థం చేసుకోవటంలో ఉంటుంది పిల్ల. చెప్పండి ఏంటంట? ప్రవచనాలు వస్తాయి, దర్శనాలు వస్తాయి, కళలు వస్తాయి, దేవుని స్వరమైన పడుతుంది, దేవుని కారణాలు మనకు కనబడతాయి. అర్థం చేసుకోవటంలో ఉంటుంది కదా, అర్థం చేసుకోవటంలో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు వ్యక్తులు సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు కూడా దేవుని ఎంతో భయము భక్తి కలిగిన వ్యక్తులే. ప్రయాణం చేస్తారంటే అన్స్పెక్టెడ్గా ఒక భయంకరమైన ఉపద్రవం వచ్చేసింది. ఏంటి అంటే భయంకరమైన పెను తుఫాను చేస్తుంది. అలల చేత వీళ్ళు భయపడుతున్నారు. భయపడుతుంటే ప్రభుని వేడుకుంటే ప్రభు ఏం చేశాడంటే ఒక హెలికాప్టర్ని పంపించాడంట. ఒక హెలికాప్టర్ని పంపిస్తుంటే ఆ హెలికాప్టర్లో ఉన్నట్టు వ్యక్తులు ఏం చేశారంటే ఒక పెద్ద నిచ్చెన కిందకి వేశారు. ఏ బాబు ఎక్కండి, మీరు ఇక పెను తుఫానులో నుంచి మీరు విడిపించబడాలని ఎక్కడే అన్నాడు. నువ్వెవరు మమ్మల్ని రక్షించడానికి? మా దేవుడు ఉన్నాడని. అర్థం చేసుకోవటంలో ఉన్న సెన్స్ మనకు అర్థం కావాలి. అర్థం కావాలి. మా దేవుడు వచ్చి మమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని రక్షించా ఇదేంట్రా బాబు. ఒకసారి బతులాడతాడు, 2 సార్లు బతులాడు, 3 సార్లు బతులాడుతూనే ఉన్నాడు పాపం. అసలుకి ఏ మాత్రం కోసాన కూడా అసలుకి ముందుకు వచ్చే పరిస్థితి కాబట్టి మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. అన్స్పెక్టెడ్గా వీళ్ళు జలప్రలంలో మునిగి వెళ్ళిపోయారు, పరలోకానికి వెళ్ళిపోయారు అనుకోండి. దేవుడి మీద కోపడుతున్నారు. ఈ లేక ప్రభా మీ యొక్క మేము భయభక్తులు కలిగి ఉన్నాం, ఉపవాసాలు ఉన్నావు, కానుకలు వేసాము, అయ్యేసాము, ఇయ్యేసాం, పరిచర్య చేసాము, మీటింగ్లు స్టేజీలు కట్టాము, మీటింగ్లు కావాల్సిన అన్నీ ఇచ్చాము, అన్నీ చేసాము, మమ్మల్ని రక్షించడానికి ఎందుకు రాలేదు ప్రభా? ఎందుకు రాలేదు ప్రభు అన్నాడు. అయ్యా మీరు మొరబెట్టారు, బాగా నేను మీకు ఒక మంచి వెహికల్ పంపించాము మిమ్మల్ని కాపాడటానికి, మీరు ఎక్కలేదా? మాకెప్పుడు పంపించాము, నేను ఇప్పుడు చూసాను. అసలు మమ్మల్ని ఎవరు క్యాక్ చేశారు? ఒకసారి రిపీట్ చేశారు. ఇక గిర్ర ఫ్యూచర్ తీసుకెళ్ళిపోయాడు. ఇక కళ లేకపోతే దర్శనం, ఆ దర్శనం చూపించాడు. అంటే చూశారు. చెప్పమ్మా మేము గుర్తించలేకపోయామయ్యా, మరి నేనేం చేయాలి? ఎవడ ప్రాణానికి వాడే చెప్పాలి, ఎవడ ప్రాణానికి వాడే ఉత్తరవాది. బాగా ఊదినప్పుడు, జనాలను హెచ్చరించినప్పుడు, బాగా ఊదినప్పుడు వారు విననయ్యగలా వాడు ప్రాణానికి వాడే ఉత్తరవాది. కల్లో దేవుడు చెప్పాడు, దర్శనంలో దేవుడు చెప్పాడు, దేవుడు స్వరమెత్తి నీతో మాట్లాడారు, దేవుడు ప్రవచనాత్మకంగా దేవుడు నీతో మాట్లాడాడు. గుర్తించావా? ఉత్తుత్తి మాటలైతే గుర్తింటారు కానీ అసలు మాటలు గుర్తించరు ప్రజలు. ఇది ఎక్కడ మాయరోగం నాకు అర్థం కావట్లా. ఏమంటే భయభక్తులు కలిగిన వ్యక్తులే. అందుకని ప్రభు ఇంకోసారి ఇంకో మాట ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా. మత్తయి సువార్తలోనే ఏమంటాడు? నేను దిగంబరునిగా ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చి తీరా.
చెప్పండి, నేను దాహమై ఉన్నాను, నాకు దాహం ఇచ్చారా? నేను సరసాలో ఉన్నాను, నాకు చూడడానికి వచ్చారా? పరమశించడానికి వచ్చారా అని అంటే, అయ్యో నువ్వు ఎప్పుడు దాహం కలిగి ఉన్నావు, నువ్వు ఎప్పుడు దిగంబరిగా ఉన్నావు, నువ్వు ఎప్పుడు సరసాలో ఉన్నావు మేము చూడడానికి, పరమశించడానికి? పిల్లల గమనించిన అనుమానితంలో జరుగుతున్న సంఘటనలో వచ్చినట్టు మాటిది. నేను మరలా రెండవ రాకడ గురించి చెప్పినప్పుడు మీకు ఈ మాటలు చెప్తాను. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు, నామకార్థమైన ఇశ్రాయేలు ప్రజలు అంటారు, వాళ్ళు నువ్వు ఎప్పుడు సరసాల్లో ఉన్నావయ్యా, నువ్వు ఎప్పుడు దిగంబరిగా ఉన్నావయ్యా అప్పుడు అంటారు వీళ్ళు. ఇశ్రాయేలు ప్రజలలో ఉన్నవాడిని నేనే. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలలో ఉన్నవారు ఏం చేశారు అంటే, నామకార్థమైన క్షమించండి, ఇశ్రాయేలు ప్రజలలో నామకార్థమైన ప్రజలు ఏం చేశారంటే అప్పుడు సాయం చేస్తారంట వాళ్ళని అప్పుడు రక్షించబడటానికి అవకాశం ఉందనుకో, అది చాలా పెద్ద సబ్జెక్ట్. ఏమండి, అప్పుడు ప్రజలు రెండు రకాల ప్రజలు ఉన్నారు. అస్సలు శిష్యులైన దేవునికి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, దేవుని గుర్తించిన మాసం మరీ ఘోరంగా ఉంది. ఏమండి, అప్పుడు అంటారు, ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు చేశానంటే, నేను మనుషుల రూపంలో నేను వచ్చానయ్యా. అట్లాగే నిన్ను కాపాడటానికి హెలికాప్టర్ రూపంలో నేను వచ్చాను, నా బిడ్డలు పంపించాను, నా దూతలు పంపించాను అని అన్నాడు. విన్నారా? వినలే. ఇదే పరిస్థితి లేదు. మరి అట్లా అప్పుడు ఈ స్త్రీ ఏం చేసిందంటే, ఎలీషా గారు చెప్పినట్టు వెళ్ళింది. అక్కడక్కడ కొండలన్నీ అరుగు తీసుకొచ్చేసి పెట్టింది. దాంట్లో కొద్దిగా నూనె పోయి అన్నాడు, పోషించాడు. ఆ కొండలో నూనె అంతా ఏమవుతుందంట, ఉదుగుతూనే ఉందంట. మరలా చూడండి ఎంత నమ్మకస్తురాలో చూడండి. ఈరోజు దేవుడి సేవకులు భార్యలు నమ్మకంగా ఉండును గాక. ఆమేన్. ప్రవక్తలు వారు నమ్మకము కలుగును గాక. అపోస్తుల భార్యలు, అపోస్తులుగా ఉన్న వారందరూ నమ్మకము కలిగి ఉండును గాక. ఆ ప్రవక్త శిష్యుడు భార్య ఏం చెప్పింది, ఎలీషా ఏదైతే చెప్పాడో అది చేశాడు. మరలా ఏం చేసిందమ్మో, ఇంకేముంది, కొంతమంది అత్యాశతో ఏం చేసేస్తారంటే, ఇంక ఆయన చెప్పేది ఏముందో, చెప్పేది లేదు, పెట్టేది లేదు, మనం చేసే పని మనం చేసుకుందాం అనుకోలేదు. ఈరోజు చాలా మంది ఏం చేస్తారు చెప్పండి. అందుకే ప్రియులారా, నేను నమ్మకంగా ఒక మాట చెప్తున్నాను, ఒక సేవకుడిగా నేను చెబుతున్నాను. మా సంఘంలో వచ్చే ప్రతి కానుక ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థన చేసిన తర్వాతే నేను వాడతా. తెలుసా మీకు? ప్రతి కానుక రూపాయితో సహా, ఎంత రూపాయన రాని, దేవుని సన్నిధిలో ప్రభువా నాకు వచ్చిన కానుక ఎంత వచ్చింది ప్రభువా, ఈ కానుకని ప్రార్థన చేస్తాను. మీ పరిచయంలో కొంత, నా కుటుంబం కొరకు కొంత, ఈ విధంగా ఖర్చు పెట్టాలనుకుంటున్నాను ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తాడు. దేవుడు నా మనసుకి నెమ్మదినిస్తాడు. నేను నమ్ముకున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు మన మనసుకి నెమ్మదిని చేకూర్చడమే కాదు, ఆలోచన పుట్టిస్తాడు. తెలుసా? ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఏ విధంగా చేయాలనేది ప్రతిదీ ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క దానికి కేటాయించి అక్కడ పెట్టి దాని పరిమితి ప్రకారంగా నేను ఖర్చు పెడతా వచ్చేవాడిని. చాలామంది అంటున్నారు, ఏంటో నేను ఎప్పుడు చూసినావు, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉన్నావు, అప్పుడు అట్టగే ఉన్నావు, అప్పుడు ఎట్ట ఉన్నావు, ఇప్పుడు అట్టే ఉన్నావు, ఏ మాత్రం కూడా నువ్వు అసలు ఎదిగిన పరిస్థితి కనబడట్లేదని అన్నాను. మనకు కావాల్సింది యథార్థత. చెప్పండి ఏంటంట, మనకు కావాల్సింది యథార్థత. దేవుని యందు భయభక్తులు కలిగే వారు చేసే పనులు ఇవి. అక్కడ ఆ స్త్రీ ఏం చేసిందంటే, మరలా దైవజనుడి దగ్గరికి వచ్చింది, అయ్యా ఇప్పుడు నేనేం చేయమంటావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట మనం చదువుకున్నాం చూడండి, మీకు అర్థం అవ్వదు. ఏం చేసింది చెప్పండి? ఎలీషా నా వల్ల నీకేమీ కావలేను అని ఎలీషా మాట్లాడినప్పుడు, ఈ మాటలన్నీ చెప్పినప్పుడు వెళ్ళిన తర్వాత ఆమె అతని యొద్ద నుండి పోయి
తాను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులను తెచ్చిన పాత్రలను నూనె పోసెను. ఆ పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా వాడు మరి ఏమీ లేదని చెప్పింది. అతనిలో అంతలో నూనె నిలిచిపోయింది. అప్పుడు ఆమె దైవజనుడు అతని యొద్దకు వచ్చి సంగతి తెలియ చెప్పగా ఏమనుంది? ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి మరి ఈ సంగతి తెలియ చెప్పక అప్పుడు అతడు నీవు పోయి ఆ నూనె అమ్మి నీ అప్పు తీర్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీకు ఒకవేళ అప్పు ఉందనుకో, ఇప్పుడు కొంతమంది అంటారు నువ్వు అప్పు ఉన్నావా, అయితే మా మందిరానికి రండి మీ అప్పు తీరిపోతా అంట. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు అనుకోండి, జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. ఏంటంట ఇక్కడ ఏం చెప్పాడు ప్రభు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే వ్యక్తుల్లో ఆశీర్వాదాలు చూస్తాం, పాపానికి దూరం వెళ్ళేవాడిని చూస్తున్నాం. మూడోదిగా మనం ఏం చేస్తున్నాం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఆవులో ఉన్న ఆ లోపాన్ని సరిచేసి న్యాయం చేకూర్చేవాడుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ స్త్రీకి న్యాయం చేకూర్చాడు. ఏంటంటే తన భర్త ఉన్నప్పుడు ఎన్నో అప్పులు చేశాడు, తన భార్య ఉన్నప్పుడు ఎన్నో అప్పులు చేసింది, లేకపోతే ఇంకో పరిస్థితి జరిగిపోయింది. అయితే దేవుని సన్నిధిలో మరపెట్టడం వల్ల ఏం జరిగింది? న్యాయం చేకూర్చాడు. అప్పుడు ఎలీషా గారు ఏం చెప్పారు చెప్పమ్మా? అయితే ఈ నూనె తీసుకుని వెళ్ళి అమ్మి నీ అప్పులు తీర్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల నీ అప్పు తీర్చబడును గాక. ఆమేన్. భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటో పెద్ద కొండ నెత్తి మీద పెట్టుకోవటం అనుకుంటున్నారు చాలా మంది. సింపుల్. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? భయము భక్తి ఎలా ఉండాలి అని అంటే దేవుడు మనకు ఒక మాట చెప్పాడు, క్రమశిక్షణ. ఏంటంట? క్రమశిక్షణ. క్రమశిక్షణలో మనం ఉంటే, అంటే దేవుని బోధలో శిక్షలో మనం ఉంటే, మనము నేర్పించిన పాఠాలు మనం నేర్చుకుంటే ఆటోమేటిక్గా దేవుని యందు భయము భక్తి మనలో జొరబడి ఏం జరిగింది? క్రియ జరిగింది, ఆశీర్వాదాలు వస్తాయి. ఇంకా రెండోది ఏంటి? మొట్టమొదటిగా ఆశీర్వాదాలు వస్తాయి, రెండోది పాపానికి దూరం అయిపోతాం, మూడోది మన అప్పు తీర్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. హోషే గ్రంథంలో కూడా మాట చెప్పబడింది. చాలా విషయాలు ఉన్నాయి, అయితే నేను మరొకసారి దేవుని కృపను బట్టి మీకు తెలియపరుస్తాను. సో కాబట్టి క్రమశిక్షణలో ఉండటం వల్ల మొట్టమొదటిగా మనం నేర్చుకున్నట్టు పాఠం ఏంటి అంటే దేవుని యందు భయము భక్తి. ఈ భక్తి కలిగి ఉన్నప్పుడు జరిగే లాభాలు ఏంటి అంటే ఒకటి ఆశీర్వాదం, రెండోది పాపానికి దూరం అయిపోతాం, మూడోది ఏంటంట న్యాయం చేకూరుస్తా, అంటే అప్పు తీరుద్ది. ఇప్పుడు రెండోది ఏంటి అంటే, ఇప్పుడు రెండో విషయం ఏంటి చెప్పండి? రెండో విషయం ఏంటి అంటే ప్రార్థన చేయటం నేర్పించాలి. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు మనం నేర్పించాలి, రెండోది ప్రార్థన చేయటం నేర్పించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు నేర్పించాడు. నేర్పించాడా లేదా? నేర్పించాడు. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. ఈరోజు మనం కూడా నేర్పించాలి. మనం ఏం నేర్పించాలి? ప్రార్థన నేర్పించాలి. ఇప్పుడు చాలామంది నేర్పించేవాళ్ళు భలే నేర్పిస్తారు. లేదు, అందరిని సేవకులు కాదండి, కొంతమంది సేవకులు ఏం నేర్పిస్తారు? అరే నువ్వు సాక్ష్యం ఇలా చెప్పరా? ఎలా చెప్పాలి? నువ్వు సాక్ష్యం ఇలా చెప్పరా? దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, అలా అయ్యగారు ద్వారా స్వస్థత వచ్చింది. పిచ్చి 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 మాటలు మాట్లాడి తోడు ఒలిచేస్తాను. దేవుడు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ చెప్పదలుచుకోవాలి. బాధ వేదన కలుగుతుంది. దేవుని యొక్క విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ లేకపోతే దాడు తప్పిపోతాడు. గుర్తుపెట్టుకోండి.
తండ్రికి 2 కుమారులు ఉన్నప్పుడు పెద్ద కుమారుడు క్రమశిక్షణలో ఉన్నాడు, రెండో కుమారుడు క్రమశిక్షణ తప్పిపోయాడు. వాడు ఏం చేశాడు? తనకు వచ్చిన ఆస్తిలో సగం భాగం తీసుకుని వెళ్ళిపోయాడు వాడు. ఇక నేను ఎక్కువ చెప్పను. వెళ్ళిపోయాడు వాడు ఏం చేశాడు? దురావ్యాపారాలకి లోనైపోయి వాడు ఉన్నదంతా పోగొట్టే చేసుకున్నాడు. తినటానికి కూడా తిండి లేకుండా పోయాడు వాడి స్థితి పరిస్థితి ఏమైపోయింది గుర్తుపెట్టుకోండి. కారణం ఏంటి అంటే క్రమశిక్షణ తప్పిపోయాడు. ఈరోజు దేవుని సేవకులు నీ సంఘ బిడ్డలకి నువ్వు నేర్పించాల్సిన క్రమశిక్షణను నేర్పిస్తే వాడు భయభక్తుల నుంచి తొలగిపోడు. తెలుసా? వాడు ఎట్టపోతే నాకేంటి, వాడు మాత్రం వచ్చి నా సంచులో కాకి అక్కడ జాలేదు. పిచ్చి పిచ్చి పనుల మాటలు మానేయండి. అర్థమవుతుందా మీకు? అసలుకి ముఖ్యంగా ఈ లైవ్లో చూస్తున్న ప్రజలారా గుర్తుపెట్టుకోండి, క్రమశిక్షణలో వంటి సంఘాన్ని తెలియపరుస్తూ క్రమశిక్షణలో పెట్టుకోండి సంఘాన్ని. మా సంఘం వెళ్ళిపోయి ఇంకో సంఘంలోకి వెళ్ళిపోతున్నాయి. ముందు నీకు క్రమశిక్షణ లేకపోతే ఆ సంఘం ఎందుకు వెళ్ళిపోద్ది? ఎవడో వచ్చి అపహరించేస్తున్నాడు, దొంగిలించేస్తున్నాడు. దొంగిలించేవాడికి బుద్ధి లేదు, క్రమశిక్షణలో పెట్టలేని వాడికి వీడికి బుద్ధి లేదు. గుర్తుపెట్టుకోండి, లోతుకి వెళ్ళను, అర్థం చేసుకోండి. ఇవాళ రోజున వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని కృపను బట్టి మాకు 4 ఆరాధనలు జరుగుతున్నాయి, 10 ఆరాధనలు జరుగుతున్నాయి. యాడ్ నుంచి వచ్చింది నీకు ఆరాధనలో, 10 ఆరాధనలో 4 ఆరాధనలు యాడ్ నుంచి వచ్చినాయి. దేవునికి అనుకూలంగా నువ్వు పెడుతున్నావా? మనుషులు అనుకూలంగా పెడుతున్నావా? నీకు అనుకూలంగా పెడుతున్నావా? అసలు మొట్టమొదటిగా నీలో క్రమశిక్షణ లేదు. నీలో ఇంకా బిడ్డలకి క్రమశిక్షణ ఎలా వస్తుంది? సంఘం క్రమశిక్షణ ఎలా నడుచుకుంటుంది? క్రమశిక్షణ అనేది నీలో ఉంటేనే కదా ఎదుటికి వచ్చేది క్రమశిక్షణ. నువ్వు ఏ వైపు చూపిస్తే 4 ఏళ్ళు నీ వైపు చూపిస్తుంది. ఈ సామెత ఏమైనా మర్చిపోయావా? ఈ సామెత అంతా మర్చిపోయావా నువ్వు? మా సంఘంలో 50,000 మంది చేర్చబడ్డారు, అందుకని వాళ్ళు యానివర్సరీ చేస్తున్నాం, లేకపోతే మేము ఈ ఫంక్షన్ చేస్తున్నాం. యాడ్ నుంచి వచ్చారండి నీకు 50,000 మంది, 1,00,000 మంది, 2,00,000 మంది యాడ్ నుంచి వచ్చారు. క్రమశిక్షణ ఇది. వాళ్ళు ఒక్కడు అడుగుతారే నువ్వు ముందు ఎక్కడ నువ్వు బాప్టిజం పొందావంటే ఫలానా బాప్టిజం చర్చిలో, లేకపోతే సిహెచ్ చర్చిలో, లేకపోతే సియోను చర్చిలో, లేకపోతే ఆ చర్చిలో, పిల్లల చర్చిలో, లవదీయ చర్చిలో, లేకపోతే సువర్ణ సంఘంలో చర్చిలో, పేర్కమ సంఘంలో చర్చిలో, ఇలా సంఘాల పేర్లు చెప్పి ఆ సంఘంలో నేను రక్షించబడ్డాను అంటావు. మరి ఇప్పుడు నువ్వే సంఘంలో ఉంటున్నావు? నువ్వు ఏ సంఘంలో ఉంటున్నావు? గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయడం నేర్పించాలి. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు నేర్పించావు. రెండోది ప్రార్థన చేయటం నేర్పించాలి. అందుకే నేను నేర్పించడం వల్ల ఏమవుతుందంటే ఒక మాట మనం చదువుకుందాం. ఏంటి? త్వరగా లూకా సువార్త 11వ అధ్యాయం అనుకుంటా 1వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయించుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పి నట్టుగా మాకును నేర్పు చేయి, ఏంటంట ప్రార్థన చేయి నేర్పమని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు ఈ విధంగా చేయండి. తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారం దినమును మాకు దయచేయము. మేము మాకిచ్చి ఉన్న ప్రతి వానికి క్షమించుచున్నాము కనుక మా పాపములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనే తేకము అని పలకమని వారితో చెప్పెను. ప్రార్థన నేర్పిస్తున్నాడు శిష్యులకి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన నేర్పిస్తున్నాడు.
ప్రార్థన నేర్పించలే. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో ఈ మాట మనకి తెలియపరుస్తున్నాడు కదా. ఏంటంట? ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నాడు? ఏమని చెబుతున్నాడు చెప్పండి? అక్కడ ఒక మాట ఉన్నాడు, స్త్రీలకి తెలియపరుస్తున్న అంగలార్పుడు నేర్పుడు విద్య నేర్పుడి. ఏంటంట? అంగలార్పడం విద్య నేర్పడి. ఇప్పుడు విద్య నేర్పించాలి. ఏం నేర్పించాలి? ఇర్మియా గ్రంథం చదువుదాం, ఒక మాటలో చదువుకుందాం మాట. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుందాం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోట మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదన చేయ నేర్పుడి, ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఏం చెప్పిన? మీ కుమారులు కుమార్తెలకు ఏం నేర్పించాలంట? అంగలార్పు నేర్పించండి. అంటే రోదన చేయటం నేర్పించండి, ప్రార్థన చేయటం నేర్పించండి. ఎందుకు నేర్పించాలి? ఈరోజు బిడ్డలకి ప్రార్థన నేర్పిస్తున్నారా? సంఘాల్లో నీ బిడ్డలకి ప్రార్థన నేర్పిస్తున్నావా? అమ్మ నువ్వు ప్రార్థన చేయాలని అంటే మీరు చేయండి అయ్యారు, మీరు చేయండి అయ్యారు, నా బోధ మీరు చేయండి అయ్యారు. అమ్మ సాక్ష్యం చెప్పండి. అమ్మ అమ్మో నా సిగ్గండి, నేను చెప్పను, మీరు చెప్పండి. ఏమండి? మరి నువ్వెప్పుడు చేస్తావు? దేవుడు రాకుడు వచ్చినప్పుడు చేస్తావా? ఆయన వచ్చేసి మనం ఎత్తుకెళ్ళిన తర్వాత చేస్తావా? కుదరదుగా. అప్పుడు కృప వెళ్ళిపోతుంది. ఆయన క్రీస్తు సంఘం ఈ లోకానికి వచ్చిన తర్వాత మనం ఎత్తుకెళ్ళిన తర్వాత కృప కూడా ఉండదు. కృపతో పాటు వెళ్ళిపోతాం. ఈ భూమి మీద కృప ఉండదు. ఇక గుర్తుపెట్టుకోండి, దేవుని కృప ఉన్నంత వరకే ప్రభువా నాకు ప్రార్థన నేర్పించు, ప్రభువా నాకు పరిచర్య ఎలా చేయాలో నేర్పించు, ప్రభువా నేను క్రమశిక్షణ ఎలా ఉండాలో నేర్పించు, ప్రభువా నేను త్రోవ తప్పుకోకుండా మీ మార్గంలో ఎలా నడుచుకోవాలో నేర్పించు, దేవుని యొక్క బైబిల్ ఎలా చదవాలో నాకు నేర్పించు, ఎలా చదివి నేను అర్థం చేసుకోవాలో నేర్పించు. ఒకడు ఏం చేశాడు? తరచుగా మందిరానికి వెళ్తున్నాడు అంట. ఏం చేస్తున్నాడు? తరచుగా మందిరానికి వెళ్తున్నాడు అంట. నపుంసకుడు అన్న ఒక వ్యక్తి తరచుగా వెళ్తున్నాడు అంట. వెళ్తున్నాడు కానీ ఆయన వాక్యం చదువుతుంటే ఆయనకు అర్థం కావట్లా. మరి ఏం చేయాలి చెప్పండి? అర్థం కావట్లేదు. అప్పుడు ప్రభు అర్థం చేసుకొని ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? అతనికి నేర్పించడానికి ఒక వ్యక్తి, పిలుపు అనే ఒక వ్యక్తిని పంపించాడు. హల్లెలూయా. ఈరోజు మనల్ని కూడా ఈరోజు సంఘంలో కాపులను ఎందుకు నిలబెట్టారంటే ఈరోజు మీ యందు దేవుని యందు భయభక్తులు ఎలా ఎట్టిదాన్ని నేర్పించడానికి సంఘ కాపులను నిలబెట్టారు. రెండోది ప్రార్థన ఎలా చేయాలని నేర్పించడానికి సంఘ కాపులను నిలబెట్టారు. మనము ప్రార్థన చేయాలి. మీ కుమారులు కుమార్తెలకి ఏంటంట? అంగలార్పుల విద్య నేర్పించండి. విద్య అంటే ఏంటి? చదువు కదా, చదువునా? ఈరోజు టీచర్స్ ఏం చేస్తారు చెప్పండి? పిల్లలకు విద్య నేర్పిస్తారు. పలానా సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ మీరు చదివితేనే రేపు ఎగ్జామ్లో మీరు పాస్ అవుతారు. అలాగే మీరు కూడా ఆత్మీయ విషయంలో క్రమశిక్షణ అనేది మీ జీవితంలో ఎప్పుడైతే నేర్చుకుంటారో దేవుని యందు భయము భక్తి మీరు నేర్చుకుంటారు. ప్రార్థన ఎలా చేయాలో మీరు నేర్చుకుంటారు. ప్రియుల, అక్కడ నువ్వు ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయి. ఇక్కడ నీవు పరలోకం అనే పొరాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఇక త్వరగెళ్తున్నాను. మూడోది, ఇప్పుడు ప్రార్థన గురించి చెప్తానికి చాలా ఉన్నాయి. అయితే ప్రార్థన చేయటం వల్ల హన్న ఎన్నో లాభాలు పొందుతుంది. ఒక కుమారుడు కంది, చక్కగా ఆ కుమారుడు మంచి ప్రవక్త అయ్యాడు కదా. మరి దేవుడు చాలా గొప్ప కార్యాలు జరిగించాడు. అలాగే మనము కూడా మన జీవితంలో హన్న వల్లే ప్రార్థన చేయాలి. ఉపవాసుడు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టాలి.
తన బిడ్డ కొరకు ప్రార్థన చేసింది అంటే తన సంఘం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. కాపురం ఏం చేయాలి చెప్పండి? నువ్వు బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలి. బిడ్డలు బయటికి వెళ్ళినప్పుడు నీవు కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి. ఎవరున్నారండి ఈరోజు కాపులు కనిపెట్టుకుని ప్రార్థన చేసేవాడు? ఎవరున్నారు? అక్కడ దేవుడు తెలియపరచబడినా నాకు దేవుడు తెలియపరిచాడు అనేవాడు బోడు మంది. తనకు ఇష్టమైన బిడ్డలకి తన సేవకులకి దేవుడు తెలియపరుస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు సంఘం మీద అంత అమితమైన ప్రేమ కలిగి ఉన్నాడు. కాపులు కూడా ఆ సంఘం మీద అంత అమితమైన ప్రేమ కలిగి ఉంటాడు. ఎందుకంటే బిడ్డలు బయటికి ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, వ్యాపారాలకు వెళ్ళేవాళ్ళు, పనులకు వెళ్ళేవాళ్ళు, ఏమండి వాళ్ళ కొరకు కనిపెట్టుకునే సేవకులు ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని విషయాలు తెలియపరిచినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆ కాపుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి తెలియపరిచినప్పుడు వాడు జాగ్రత్తగా ఉండటానికి అవకాశము ఉంటుంది. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. విజ్ఞాపన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కృతజ్ఞత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన అనేది ప్రతిదీ ప్రాముఖ్యమైనది. కాబట్టి మన బిడ్డలకి ప్రార్థన నేర్పించండి. కన్నీటి ప్రార్థన, లోబడే ప్రార్థన నేర్పించండి. సంఘంలో నేర్పించండి, కుటుంబంలో బిడ్డలకి నేర్పించండి. దేవుడు కొన్ని కార్యాలు, గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించడానికి అవకాశము కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మూడోది, మందిరానికి వెళ్ళటం నేర్పించాలి. మూడోది ఏంటి చెప్పండి? దేవుని మందిరానికి పంపించడం నేర్పించాలి. బిడ్డలకు పంపించాలి, భర్తకి నేర్పించాలి, భార్యకి నేర్పించాలి. నేర్పించాలా లేదా? నేర్పించాలి. భర్త ఏమో మందిరానికి వెళ్తే భార్య పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? మంచి కూర, మంచి అన్నం మంచి వండుకొని టీవీ ముందు పెట్టుకొని ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వాడు ప్రోగ్రామ్ చూసుకుంటూ ఆహా ఓ అనుకుంటూ ఏం చేస్తారు? వినాశాలు చేస్తూ ఉంటారు. అది సమమేనా చెప్పండి? ఏమండి, ఈ భర్తను అడిగితే ఏమో భార్య బిడ్డలు రాలేదంటే నాకు పనుండి రాలేదండి అని అంటారు. ఎందుకు చూడలేదు మనం చెప్పండి? భార్య మందిరానికి వెళ్తే భర్త బిడ్డలు ఏం చేస్తారు చెప్పండి? భర్త ఏమో అట్ట అలా ఏం చేస్తాడు? షికారు చేయడానికి రోడ్డు మీదకి వెళ్తాడు. ఈ లోపల ఏం కనపడింది? ఇది చూస్తే మంచి రేసు గుర్రముడు కనపడింది. గుర్రంలో టక్ పరిగెత్తాడని చెప్పి ఏం చేస్తాడు? వాడు బారులోకి వెళ్తాడు. ఏం చేస్తాడు? బారులోకి వెళ్తాడు. మూర్ఖులైనటువంటి వారు కొంతమంది ఉన్నారు. నేను ఒక ఎగ్జామ్తో ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఒక ఊర్లో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరు, భార్య ఏమో తరచుగా చక్కగా మందిరానికి వెళ్తుంది, ప్రార్థనలో ఏకీభవిస్తుంది. భర్త కొన్ని పరిస్థితులను బట్టి వాడు కొద్దిగా నామకార్థంగా ఉంటున్నాడు, పనికి వెళ్తున్నాడు, కుటుంబాన్ని చూసుకుంటున్నాడు, వాడు చేయాల్సిన పని వాడు చేస్తున్నాడు. అయితే భార్య ఏమాత్రం విసుగు చెందక భర్తకి సేవలు చేస్తూ మందిరానికి వెళ్తుంది. సరే అని చెప్పేసి మందిరంలో దేవుని సేవకులు ఒక విషయాన్ని అనౌన్స్మెంట్ చేశారమ్మా, మీరు కరెక్ట్ టైంకి వస్తే మీకు కరెక్ట్ టైంకి ముగించబడుతుంది, మీరు త్వరగా రావడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి, ఈరోజు చాలా త్వరగా రండి ముగించేస్తామని చెప్పేసి మరి సేవకులు కొన్ని అనౌన్స్మెంట్ చేయటం. ఇది మనసులో పెట్టుకుని భర్త ఏమో బయటికి వెళ్ళిన వ్యక్తి రాదు. ఇటు చూస్తేనేమో మందిరానికి టైం అవుతుంది, ఇటు చూస్తేనేమో భర్త బయటికి వెళ్ళిన భర్త రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? మధ్యలో నలిగిపోతుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఆడే వచ్చి ఆడే స్నానం చేస్తాడు, వాడే మనం పెట్టుకుని ఆడే ఉంటాడులే అని భార్య అనుకొని వెళ్ళిందనుకో, ఏం జరిగింది?
చెప్పాలి. ఏం జరిగింది? ఏ రెహమాన్ మ్యూజిక్ ఇచ్చింది, అది రావాలి, దాని పని చెప్తాను, రావాలి, చెప్పాలి దాని పని అని. ఈడేం చేస్తాడు? ఖరారు మిరుగుతూ ఉంటాడు. అప్పుడు ఈ భార్య ఏం చేసిందమ్మో, ఒకవేళ నేను అట్లయితే దేవునికి అవమానం వస్తుందేమో అని చెప్పి మూర్పుతో ఉంది. భర్త రానే వచ్చాడు, గబగబ స్నానానికి నీళ్లు పెట్టి టవల్ అడగ తీసుకురా అని అందా. అనలా. ఏం చేసింది? టవల్ దగ్గర పెట్టుకుంది, చక్కగా లుంగి దగ్గర పెట్టుకుంది, టవల్ తుడుచుకోవడానికి టవల్ ఇచ్చింది, లుంగి ఇచ్చింది. అయ్యా అన్నం పెట్టమా. అవును, ఈ టయానికి నువ్వు ప్రార్థనకి వెళ్తావుగా, ఇంటికి వెళ్ళలేదు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు వస్తారని ఉన్నానయ్యా, నుంచి చేసే వెళ్దాం చెప్పేసి, లేదు లేదు నేను పెట్టుకుంటాను, నువ్వు వెళ్దా. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే ఈ మాట ఎప్పుడైతే భర్తలో ఈ మాట ఎప్పుడైతే వచ్చిందో, వెంటనే ఇంత సంతోషం వచ్చిందంటే భార్యకి, వెంటనే వెళ్ళింది. కరెక్ట్ సమయానికి మందిరానికి వెళ్ళిపోయింది. వెంటనే ఎప్పుడైతే వెళ్ళిందో దేవుడు తన ప్రార్థన ఆలకించి భర్తలో కూడా క్రియ జరిగించాడు దేవుడు. హల్లెలూయా. వెంటనే భర్త కూడా మారిపోయాడండి. మందిరానికి వెళ్ళటం వల్ల భర్త మారిపోతాడు. భార్య చూడండి, మందిరానికి తరచుగా వెళ్ళటం వల్ల భర్త మారటానికి అవకాశం ఉంటుంది. ఈ భార్య ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది తెలుసా? ఆడు సచినోడు, వాడు మారేది లేదు, పెట్టేది లేదు. నేనేమో మందిరానికి వెళ్తా ఉంటాం, పోతా ఉంటాం. ఒకరోజు ఒక వారం వెళ్ళి ఒక వారం వెళ్ళదు. ఈ పరిస్థితులన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇక దేవుడు ఏ కార్యం చేయాలనుకుంటాడు, నీ భర్త మార్చాలనుకునే అవకాశం ఉండి నీవు ఎత్తనావా? ఇవ్వట్లేదు. నీ బిడ్డలు మారాలని అవకాశం ఇస్తున్నావా? ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? ఒక వారం మందిరానికి వెళ్తూ ఒక వారం తగిలి పడిపోతున్నావే. నీ భర్త అలా మారుతాడు, నీ బిడ్డలు అలా మారుతారు. అలా మారుతారండి. చదువుదాం. కీర్తన గ్రంథం 80వ అధ్యాయము. త్వరగా తీయండి. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం. కీర్తన గ్రంథం 80వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుకోవచ్చు. కీర్తన గ్రంథం క్షమించండి 84వ అధ్యాయం. క్షమించండి 84వ వచనం మొదటి నుంచి చదువుకున్నాం. సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది స్వర్ణశీలుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యముల అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలను పెట్టుటకును వానకోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించిన వారందరూ ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. చెప్పండి అంట, వారు నిత్యము స్తుతించెదరు. దేవుని మందిరము ఆవరణములు, ఆయన ఆవరణలు ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. దేవుని మందిరంలో వచ్చే లాభాలు ఏంటి తెలుసా? నీ భర్త మారుతాడు, నీ భార్య మారుతుంది, నీ బిడ్డలు మారుతారు. ఇంకోటి ఏంటి తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళటం వల్ల దేవుని స్తుతించే భాగ్యం దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఇవాళ దేవుని స్తుతించేవాడు చాలా అరుదు, దేవుని స్మరించేవాళ్ళు చాలా అరుదు. దేవుని స్తుతిస్తున్నారా? దేవుని మహిమపరుస్తున్నారా? దేవుని ఘనపరుస్తున్నారా? దేవుణ్ణి ఆరాధిస్తున్నారా?
లేదు. ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మన డ్యూటీకి వెళ్ళినా కూడా మనం ఆరాధించవచ్చు, మన ఆత్మలో మనం ఆరాధించవచ్చు. ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం. ఇంకా ప్రభు, నేను ఈ ప్రాంతానికి వచ్చాను ప్రభు, ఈ ప్రాంతంలో ఉన్నవారు నేను ఎలా రక్షించానో వాళ్ళని కూడా రక్షించు ప్రభు అని ప్రార్థన చేయి. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. దేవుని స్తుతించవచ్చు. నువ్వు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చిన దేవుని స్తుతించవచ్చు. నువ్వు లోపల ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా నువ్వు దేవుని స్తుతించవచ్చు. దేవుని యొక్క క్రమశిక్షణ నేర్పించినట్టు బోధలని ఆయన ఒక్క దినము గడిపితే, ఒక్క గంట గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం. ఒక్క దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమైంది. దేవుని మందిరానికి కొరకు మనం ఆశపడాలి. ఇప్పుడు ఆ తల్లి అట్టకి ఆశపడింది. ఆశపడటం వల్ల భర్త మారాడు. హల్లెలూయా. ఆశపడటం వల్ల తన బిడ్డలు మారాడు. నా పిల్లోడు మారట్లేదయ్యా, నా భర్త మారట్లేదయ్యా, నా భార్య మారట్లేదయ్యా. ఏం మారట్లేదు? వాడు తాగటం మారట్లేదయ్యా, వీడు తిరగటం మారట్లేదయ్యా. వాడు తాగటం మారట్లేదు, వీడు తిరగటం మారట్లేదు. నువ్వు మందిరానికి వస్తేనే కదమ్మా, చెప్పండి. నువ్వు మందిరానికి వస్తేనేగా భయం ఏంటో, భక్తి ఏంటో తెలిసింది, ప్రార్థన ఎలా చేయాలనేది తెలిసింది కదా. మందిరానికి వస్తేనే కదా. మందిరానికి రాకపోతే ఎట్లా తెలుస్తుంది నీకు? మందిరానికి వెళ్ళరు కొంతమంది. యూట్యూబ్లో చూస్తారు, ఫేస్బుక్లో చూస్తారు, ఇన్స్టాగ్రామ్లో చూస్తారు. ఏమండి, ఆ ఛానల్లో ఈ ఛానల్లో అవి చూస్తారు, ఈ చూస్తారు. చూడు, కానీ మందిరానికి మాత్రం ఖచ్చితంగా రావాలి. గుర్తుపెట్టుకోండి, మందిరానికి మాత్రం ఖచ్చితంగా రావాలి. దేవుని మందిరం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధిలో మనం గడిపితే మనకు వచ్చే లాభాలు ఏంటంటే దేవుని యొక్క బలము, శక్తి, జ్ఞానము, వివేచన, గ్రహింపు, కృపావరాలు, ఆశీర్వాదాలు పొందుకోవటానికి అవకాశం. కింద వచ్చినప్పుడు చదవండి, చదవాలి. కింద వచ్చినప్పుడు చదవండి. చూడండి, ఆయన సన్నిధిలో మనం గడపటం వల్ల ఏం జరుగుతుందంట చూడండి. ధన్యులు నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చే మార్గముల వారికి నీ ప్రియులు. వారు బాకా లోయలో నుండి వెళ్ళుచు దానిని చూడండి జలముగా చేయుదురు. తొలకరి వాని దీవెనతో కప్పెను. వారు వాటి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. దేవునికి స్తోత్రం. ఎండలో వెళ్ళినా వానల్లో వెళ్ళినా ఏమైందంట? దీవెనగా మార్చబడుతుంది. హల్లెలూయా. దేవుని మందిరానికి వర్షం వచ్చి నదికి రాలేదండి, ఏమవుతుంది? అమ్మో సంఘంలో అసలు కానీ ఓ ఏసీ ఉండదు, ఓ పాడు ఉండదు. ఈ మధ్య ఏసీలు పెట్టడం ఎక్కువైపోయింది. పాస్టర్లకు ఇటు ఒక ఏసీ, ఇటు ఒక ఏసీ. అయ్యగారికి ఏసీలు పెట్టుకుంటారు కానీ మాకు ఏసీలు పెట్టాలన్నవాడు ఎంతమంది లేరు? ఉన్నారా లేదా? అచ్చంగా ఏసీ ఉన్న సంఘాన్ని ఎత్తుక్కున్న వాడు కొంతమంది ఉన్నారు. విజయవాడలో కొంతమంది చూశాను. అరే అమ్మ, ఏసీలు ఎక్కడుండే చూడరా, ఏసీ ఉన్న సంఘాలు ఎక్కడుండే చూడు. ఈ ఎత్తుక్కుంటాడు. అమ్మయ్యా, ఏమాత్రం ఎటు చూసినా ఏసీ ఉందని చెప్పి ఏసీకి లేదు సంఘాలకు ఎత్తుక్కుంటున్నారు. దేవుడు ఏం చెప్పాడా? నువ్వు ప్రయాణం చేసినప్పుడు ఏం చేశాడు చెప్పండి? దానిలో జలములుగా చేయుదురు. తొలకరి వాన దాని దీవెనతో కప్పెను. వాన ఏం చేసిందంటే దీవెనతో కప్పుతాడు. వర్షంలో ఎల్లో ఏమైంది? కడిగితే ఏమైంది? జలుబు అవుతుంది, అది జ్వరం అవుతుంది. ఎంతలోకి ఏమన్నా అసలు రాదండి. నువ్వు ఎండలో అలిసిపోవు, వానలు వెళ్తే నువ్వు తడవు. ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం నీకు గుర్తులేదా? నీకు దేవుని మందిరం అంటే ఆశాభాష అనుకుంటున్నారు ఈరోజు చాలా మంది. దేవుని మందిరానికి వెళ్ళటానికి ఏదో ఒకటి ఏం చెప్తారు చెప్పండి? సాగు చెప్పండి ఉండరు, సాగు చెప్తారు.
ఏమా దేవుని మందిరానికి రాలేదండి అయ్యా, ఈరోజు ఎండ బాగా వేసింది, రాలేకపోయింది అయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అన్నట్టు. రేపు పొరపాటు చేయను, తెలుసా నీకు ఆ విషయం? మా సంఘంలో నేను చేయను. వాళ్ళ మనవుడికి ఇచ్చి చెప్పి రే అయ్యగారు రమ్మన్నారు ఇంటికి ప్రార్థన చేసి పోతాడు అని ఆ విషయం నాకు తెలిసింది. ఎక్కడ వెళ్తే చర్చి వెనకాలే, 2 ఇల్లు పోతే చర్చి వెనకాలే అయింది, నాకు తెలియదా? అయ్యగారు మా నాన్న ఇంటికి రమ్మంది ప్రార్థన చేయండి. అరే మీ మామూలు రమ్మంటారా? తెలుసా నీకు ఆ విషయం? అవకాశం ఉన్నప్పుడు రండి, అవకాశం లేకపోతే దేవుడే నాకు మనసు పుట్టిస్తాడు. హల్లెలూయా. వానొచ్చినా వరదొచ్చినా అస్సలు క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే అది వేరే విషయం, మనం చెప్పలేము. ఏమండి, ఏదో చిన్న జల్లు వచ్చింది, లేకపోతే చిన్న వర్షం వచ్చింది, లేకపోతే ఒక గట్టిగా వర్షం ఎండ తగులుతుంది. ఏమైంది? ఎండ తగిలితే రావు, వాన తగిలితే రావు. ఇంక నువ్వు ఎప్పుడు వస్తావు మందిరానికి రావటం వల్ల దీవెన పాత్రులుగా అవుతావు, ఆశీర్వాదాలు పొందుకుంటావు, బలాన్ని పొందుకుంటావు, శక్తిని పొందుకుంటావు, జ్ఞానాన్ని పొందుకుంటావు. ఎన్ని ఉన్నాయండి. ఇన్ని లాభాలు నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఈ ఆఫర్కి నువ్వు రావాలా లేదా? ఒక చీర కొడితే 10 చీరలు ఫ్రీ అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? అబ్బో ఈ ఎండ లేదు వాన లేదేగా, అవసరమైతే వాడికి 100 రూపాయలు ఆటో కట్టించి వెళ్ళిపోతారు. ఎవడే ఏదో ఒక చీర కడితే 10 చీరలు ఫ్రీ అన్నాను కాదంటే వాడు తీసి ఇస్తాడు, 100 రూపాయల చీరలు 10 చీరలు ఇస్తాడు. అది రోజు అనుకుంటూ వెళ్ళిపోతారు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే మన ఆడవాళ్ళు అందరూ ఎలా ఉంటారంటే అబ్బో చెప్పలేము. సంఘం ఆ రోజు సంఘాన్ని కూడా వదిలిపెట్టేస్తారు, ఆ రోజు సంఘం కూడా వదిలేస్తాడంటే. జాగ్రత్త ప్రియులారా, దేవుని యొక్క బలిపీఠం చాలా శ్రేష్టమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బలిపీఠం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, దేవుని యొక్క బలిపీఠం వద్దనే పిచ్చులకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలను గూటి స్థలము దొరికెను. వాటికి దొరికిందే లేదు కానీ మనం దొరికితే వచ్చిందా? కాబట్టి దేవుని మందిరాన్ని మనం కోరుకోవాలి. దేవుని మందిరానికి వెళ్ళటానికి నేర్పించాలి తల్లిదండ్రులు, సంఘంలో ఉన్న బిడ్డలు, మరి దేవుని యొక్క సేవకులు. మందిరానికి రావటం వల్ల వచ్చే లాభాలు మొన్నే చెప్పి నువ్వు దేవుని మందిరానికి రావటానికి నేర్పించావు. కానుకలు ఇవ్వటం నేర్పిస్తావు కానీ దేవుని మందిరానికి రావటం నేర్పివే. దేవుడి పరిచర్యలో నువ్వు నూనె తీసురా, నువ్వు అవి తీసురా, నువ్వు బియ్యం తీసురా, లేకపోతే ఉప్పు తీసురా, పప్పు తీసురా, ఇవి నేర్పిస్తావే. దేవుడి మందిరానికి రావడానికి దేవుని ఆశీర్వాదాలు ఈ విధంగా ఉంటాయని నేర్పివా? నువ్వు నేర్పివా? ఇవన్నీ నేర్పిస్తావే, ఈ నేర్పివా? నేర్పించి వాడు ఏం చేస్తాడు? నేర్పించడం వల్ల మొదటి దమకి మనం వెళ్ళిపోతాం. 22:6 సామెతల గ్రంథం 22:6 బాలుడు నేర్పించితే వాడు త్రోవలు ఎన్నటికీ తొలగిపోడు. హల్లెలూయా. నేను చెప్పండి, నేర్పించవలసిన పాఠం మనం నేర్పిస్తే వాడు ఏం చేస్తాడు చెప్పండి? వాడు చిన్నతనంలో నేర్పించాల్సినవన్నీ నేర్పించామనుకోండి, వాడు పెద్ద అయిన తర్వాత వాడు తొలగిపోడు. తొలగిపోతాడా? తొలగిపోడు. సో కాబట్టి మనము పిల్లలకి నేర్పిస్తే వాడు పెద్దవాడైన తర్వాత వాడు ఏమాత్రం తొలగిపోడు. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించి మనము మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటి చెప్పండి? మనం ఒక క్రమశిక్షణ నేర్పించి ఆ క్రమశిక్షణలో దేవుని యందు భయము భక్తి నేర్పించండి. 2వది ప్రార్థన చేయటం నేర్పించండి. 3వది దేవుని మందిరానికి రావటానికి నేర్పించండి, వెళ్ళటానికి నేర్పించండి. దేవుడు తన వాక్యాలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, జీవగల మాట్లాడుతూ ఈ పాదాలు కొన్నాను. స్తోత్రాలు.